హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్. పిండం ఏంటి బా మూవీ ఇలా ఉంది? ఇంకా అదే హౌసు, దాంట్లో దెయ్యాలు. ఇంక మరి మారాలనిపియట్లేదా మీకు? హర్రర్ మూవీ తీయాలంటే ఖచ్చితంగా ఈ హౌస్ ఉండాల్సిందేనా? ఇలాంటి మూవీస్ అయితే మనం చాలా అంటే చాలా చూసాం. ఇదే టెంప్లేట్‌తో కాదు, ఇదే స్టోరీతో వచ్చిన ఈ మూవీస్ గూడా ఉన్నాయి. నాకు తెలిసి ఈ మూవీ 90స్‌లో రావాల్సిన మూవీ. ఎందుకో దారి తప్పి ఇప్పుడు రిలీజ్ చేసినట్టున్నారు మూవీనైతే మాత్రం. మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీనైతే స్కేరెస్ట్ మూవీ అనే ట్యాగ్ లైన్‌తో దింపారు మూవీనైతే మాత్రం. కానీ మూవీ మొత్తం చూసిన తర్వాత నాకు ఒక్కసారి కూడా స్కేర్ అనిపియలేదు, హారర్ అనిపియలేదు. కామెడీగా అనిపించింది నాకైతే మూవీ చూస్తే. బేసిక్ స్టోరీ ఏందంటే మన అన్నమ్మ, తను ఒక దెయ్యాలను వదిలిస్తుంటది. కొంచెం అమెరికా ఎళ్ళిగోరి ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేసి మరి తను అయితది. తను వాళ్ళ నాన్న చనిపోతూ తను కంటిన్యూ చేయమని చెప్తారు. ఇది మంత్రదంత్యం అది అని, అందరికి సాయం చేయమని. అలా చేస్తుండగా మన అవసరాల శ్రీనివాస గారు ప్రాజెక్ట్ వర్క్ మీద తన మీద రీసెర్చ్ చేయాలని చెప్పి తన దగ్గరికొస్తాడు. తను అడుగుతాడు, "మీ లైఫ్‌లో జరిగిన టఫెస్ట్ కేస్ ఏంటి?" అని. తనింక ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో జరిగిన విషయం చెప్తుంది. అసలేం జరిగింది ఆ ఫ్యామిలీకి, ఏంటి అని తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్‌లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయనోళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చంటే అడల్ట్ కంటెంట్ ఏం లేదు గానీ, ఒక సీన్ ఉంది. అదే ప్రెగ్నెంట్ లేడీ సీను. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు, ఇబ్బందేం ఉండదు. ప్లస్ పాయింట్స్. మూవీ అయితే బ్యాక్ స్టోరీ అయితే చాలా చాలా బాగా అనిపించింది. కొంచెం కన్విన్సింగ్‌గా అనిపిస్తది. కొన్ని సీన్స్ అయితే చాలా చాలా బాగుంటాయండి. మళ్ళీ ఆ కాలంలో జరిగిన ఫ్యామిలీలో జరిగిన విషయాలు అవి కూడా కొంచెం బాగానే చూపించారు. ఆ టైంలో ఇలా జరుగుతుంది అది ఇది అని. మళ్ళీ మన హీరో శ్రీకాంత్ గారు అలియాస్ యాంటోనీ గారు, తనైతే మాత్రం ఎక్స్‌ప్రెషన్స్‌గా చాలా చాలా బాగా ఇచ్చారు. ఫ్యామిలీని కాపాడుకోవాలనేది చాలా చాలా బాగా అనిపించింది. తన ఇంటెన్షన్ గాని, అది గాని, పర్ఫార్మెన్స్ అయితే. మళ్ళీ మన హీరోయిన్ గారు ప్రెగ్నెంట్ లేడీ అయినా సరే ఒక హౌస్ వైఫ్ క్యారెక్టర్‌గా చాలా బాగా చేసిందని చెప్పాలి. మళ్ళీ రవివర్మ గారు అయితే మాత్రం తన క్యారెక్టర్ అయితే మాత్రం చాలా చాలా మంచి క్యారెక్టర్ అని చెప్పాలి. చాలా బాగా సెట్ అయ్యారు తనైతే మాత్రం ఆ క్యారెక్టర్‌లో. మైనస్ పాయింట్స్. అదే రొటీన్ స్టోరీ అబ్బా! స్క్రీన్ ప్లే కూడా ఏం బావుండదు. టూ మచ్ ఆఫ్ ల్యాగ్ అబ్బా మూవీలో మాత్రం. స్కేరెస్ట్ మూవీ అని చెప్పారు. కానీ ఒక్క చోట కూడా అది అనిపియలేదు నాకైతే మాత్రం. ఫస్ట్ హాఫ్ అయితే ఏముండదు. ఆ ఓల్డ్ మూవీస్‌లోగే ఆ చైర్లు కదలటాలు, పిల్లల్ని భయపెట్టాలు, అదే ఇంటర్వెల్ దాకా ఇంక అదే జరుగుతుంటది. మళ్ళీ సెకండ్ హాఫ్ అయినా కొంచెం పర్లేదు బానే ఉంటదేమో అనుకున్నాం కానీ, సెకండ్ హాఫ్ కూడా ఏం లేదు. మళ్ళీ ఫ్యామిలీని కాపాడడానికి ఏం జరుగుతుంది నెక్స్ట్ అని చెప్పి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకైతే మాత్రం. అయితే మాత్రం కామెడీ చేసి పడేసాడని చెప్పాలి అయితే మాత్రం క్లైమాక్స్‌ని అయితే మాత్రం. మళ్ళీ లాస్ట్‌లో ఒక ట్విస్టు. మళ్ళీ పార్ట్ 2 అని చెప్పి. నాకైతే ఫస్ట్ వన్ కానికే దండం పెట్టాలనిపించింది నాకైతే మూవీ చూసిన తర్వాత. బీజం అయితే లౌడ్‌గుంది. లౌడ్‌గుంటే సరిపోదు గదా! కొంచెం స్కేరీగా ఉండాలి గదా! హర్రర్ మూవీ అంటే హర్రర్ బీజంతోనే భయపెట్టాలి గదా! నాకేం అంత అనిపియలేదు బీజం అయితే మాత్రం. లౌడ్ అయితే ఉంది గానీ అంత అనిపియలేదు నాకు. వీఎఫ్ఎక్స్ అయితే మరీ పూర్‌గున్నాయి. ఓవరాల్‌గా మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే పెన్నానికి ఒక దండం. ఇంగంతే. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25/5. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమిగో రివ్యూస్. థాంక్ యూ అండ్ జై హింద్.